ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో మన అశ్విన్ అయితే సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది. ఒక్క సెంచరీతోనే 2 ప్రపంచ రికార్డులతో పాటు మన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డు కూడా సమయం చేయడం జరిగింది. అసలు రవిచంద్రన్ అశ్విన్ క్రియేట్ చేసిన రికార్డులు ఏంటి అనేవి వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బంగ్లాదేశ్తో ఉండి మన టీమిండియా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదిక అయితే జరుగుతుంది. ఈ తొలి టెస్ట్లో వచ్చేసరికి తొలి ఇన్నింగ్స్లో వచ్చేసరికి టీమిండియా భారీ స్కోర్ దిశగా అయితే దూసుకెళ్ళిపోతుంది. మొదటి రోజు ముగిసే సమయానికి టీమిండియా వచ్చి 339 పరుగులు అయితే చేయడం జరిగింది 6 వికెట్ల నష్టానికి. ముఖ్యంగా టీమిండియా టాప్ ఆర్డర్లు అయితే పూర్తిగా విఫలమవడం జరిగింది. ఎస్ఎస్సి జైస్వాల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ అయితే సూపర్గా రాణించడం జరిగింది. ఎస్ఎస్సి జైస్వాల్ వచ్చేసరికి 56 పరుగులతో రాణించగా, అదేవిధంగా రవీంద్ర జడేజా వచ్చేసరికి 86 పరుగులతో రాణించగా, మన రవిచంద్ర అశ్విన్ వచ్చేసరికి సూపర్ సెంచరీతో రాణిస్తున్నాడు. స్టిల్ వీళ్ళిద్దరు మాత్రమైతే క్రీజులో ఉండడం జరిగింది. అయితే బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో వచ్చేసరికి రవిచంద్ర అశ్విన్ కేవలం 112 బంతుల్లోనే 102 పరుగులు చేయడం జరిగింది. ఈ సెంచరీతో ఒక రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది రవిచంద్రన్ అశ్విన్ మాత్రమైతే. టెస్ట్ కెరీర్లో ఇది 6వ సెంచరీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రవిచంద్ర అశ్విన్ టెస్ట్ క్రికెట్లో వచ్చేసరికి 50+ స్కోర్ 20 సార్లు అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా ప్రపంచ క్రికెట్ చరిత్రలో 20 పైగా 50+ స్కోరులు, అదేవిధంగా 30కి పైగా 5 సార్లు 5 వికెట్లు తీయడంలో రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ నెలకొల్పిన రికార్డు మాత్రమైతే అశ్విన్ మాత్రమైతే కొత్త రికార్డు అయితే నెలకొల్పించడం జరిగింది. అత్యధిక 50లో, అదేవిధంగా అత్యధిక 5 సార్ల వికెట్ తీసిన రికార్డుని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే న్యూజిలాండ్కి చెందిన హడ్లీ అయితే ఉండడం జరిగింది. అతను వచ్చేసరికి 17 పైగా హాఫ్ సెంచరీలతో పాటు 30 కంటే ఎక్కువ సార్లు 5 వికెట్లు తీయడం జరిగింది. ఇది రవిచంద్రన్ తర్వాత స్థానంలో అయితే రిచర్డ్ మాత్రమైతే ఉండడం జరిగింది. అదేవిధంగా మరి రవిచంద్ర అశ్విన్ మాత్రం వచ్చేసరికి మరో రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఒకే వేదిక పైన అత్యధిక సెంచరీలు చేయడం జరిగింది. అదేవిధంగా 4 సార్లు 5 వికెట్లు అయితే తీయడం జరిగింది. చెన్నై చెపాక్ వేదిక వచ్చేసరికి 2 సార్లు సెంచరీ చేయడంతో పాటు 4 సార్లు 5 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఇది రవిచంద్ర అశ్విన్ క్రియేట్ చేసిన ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా రవిచంద్ర అశ్విన్ ఇదే రికార్డు కాక మన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుని అయితే సమయం చేయడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి టెస్ట్ కెరియర్లో 6 సెంచరీలు మాత్రమే చేయడం జరిగింది. అదేవిధంగా రవిచంద్ర అశ్విన్ కూడా టెస్ట్ క్రికెట్లో వచ్చేసరికి 6 సెంచరీలు చేసి మన మహేంద్ర సింగ్ ధోని రికార్డుని అయితే సమయం చేయడం అని చెప్పుకోవచ్చు. రవిచంద్ర అశ్విన్ ఇదే కాక మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఓవర్సీస్లో మన మహేంద్ర సింగ్ ధోని కంటే అశ్విన్ ఎక్కువ సెంచరీలు అయితే చేయడం జరిగింది. మన మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి 5 సెంచరీలు వచ్చేసరికి భారత్ గడ్డపైనే, 1 సెంచరీ వచ్చేసరికి పాకిస్తాన్ పైన చేయడం జరిగింది. అదేవిధంగా రవిచంద్ర అశ్విన్ వచ్చేసరికి స్వదేశంలో 4 సెంచరీలు చేయగా, వెస్టిండీస్ గడ్డపైన 2 సెంచరీలు చేయడం జరిగింది. ఇలా చూసుకున్నా కూడా మహేంద్ర సింగ్ ధోని కంటే రవిచంద్ర అశ్విన్ ఓవర్సీస్ గడ్డపైన ఎక్కువ సెంచరీ చేసిన రికార్డు మాత్రమైతే క్రియేట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మన రవిచంద్ర అశ్విన్ మాత్రమైతే తొలి రోజే ఇన్ని రికార్డులు అయితే నెలకొల్పడం చెప్పుకోవచ్చు. చూద్దాం, మొదటి రోజే ఇన్ని రికార్డులు అయితే టీంని అయితే నెలకొల్పడం జరిగింది. మన ఇంకా 4 రోజుల ఆట అయితే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఈ ఆటలో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.